వెల్కమ్ టు T5 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం. రెండు 2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా దళపతి విజయ్ అడుగులు. అమెరికాకు జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్. తెలంగాణ బాపును ఆకాశానికి ఎత్తిన అంతర్జాతీయ ఆర్కిటెక్ట్ పొన్ని కొనేసా. భీమలదేవపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, హన్మకొండ జిల్లా షాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ పరిధిలో గల క్రషర్ వల్ల గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద బండరాళ్లు తీసుకెళ్లడం వల్ల రోడ్లు అవుతున్నాయని, గ్రామాలలో చిన్న రోడ్ల నుండి పెద్ద వాహనాలు ఎక్కువ బరువుతో తీసుకెళ్లడం వల్ల గ్రామాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు, ఇప్పటికే గ్రామంలో క్రషర్ నుండి వచ్చిన దుమ్ము ధూళితో స్థానికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అలాగే పంట చేలలో దుమ్ము పడి పంటలు పండక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానిక తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్ స్పందించి గ్రామస్తులను సంరక్షించాలని స్థానిక ఎంఆర్ఓకు పత్రం అందించారు. హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో ఘనంగా గ్రామీణ పనుల జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు మాట్లాడారు. ఎంఆర్ఓ గారు వరదలేరు. ఓకే ఓకే హలో అన్నా ఓకే సారదాని చెప్పు, కొబ్బరికాయ కూడా సారదాని చెప్పు. డబ్బా
శాసనసభ్యులు శ్రీ గంగా సత్యనారాయణ సార్ గారికి, అలాగే ఈరోజు కార్యక్రమంలో అతిథులుగా అధిరోహించినటువంటి అతిథులు అందరికీ నా మనపూర్వక నమస్కారం. వచ్చిన సందర్భంలో ఇక్కడ పాఠశాలకు వచ్చేటువంటి రోడ్డు లోపలికి కుంగి గుంతలతో ఉండడం జరిగింది. పాఠశాలకు విద్యార్థులు భోజనానికి వెళ్ళే ప్రాంతం కానీ మూత్రశాలకు వెళ్ళేటువంటి ప్రాంతంలో కానీ ఆ నీటి దార ఎక్కువగా ఉండడం వల్ల లొంతలు గుంతలుగా ఉండడం జరిగింది. సో వచ్చిన తర్వాతకి కాస్త మట్టితో నింపుకున్నాము. ఒకరోజు కాకుండా ప్రైమరీ స్కూల్లో చదివేటువంటి ఎగ్జిటి స్కూల్ అసిస్టెంట్ టీచర్, హెడ్ మాస్టర్ రేపు మాకు రిటైర్మెంట్ అయ్యే టీచర్ 2.5 లక్షల దాకా ఉంది. బడుగు బలహీన వర్గాల అట్టడుగున అనగారినటువంటి పేద కుటుంబాలకు చాలా విద్యను అభ్యసించాలని, మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా టెండర్ కావడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రైమరీ స్కూల్స్ ను, హై స్కూల్స్ ను, నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే చదివించలేని పేరెంట్స్ ఎవరైతే వ్యవసాయ కూలీలు ఉన్నారో, ఈరోజు గురుకులలో చదువుకున్నటువంటి విద్యార్థులు మన సెక్రటేరియట్ లో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లుగా ఉన్నారు. ఇప్పుడు సైదులో సెక్రటరీ ఏదైతే ఉన్నారో సైదులు లాంటి వ్యక్తులు ఐఏఎస్లుగా, ఐఎఫ్ఎస్లుగా, ఐపీఎస్లుగా గురుకులాల్లో చదువుకొని ఆఫీసర్ను, ఒక ఐపీఎస్ ఆఫీసర్ను, ఒక సైంటిస్ట్ను, ఒక ఉపాధ్యాయుని, ఒక కలెక్టర్ను అయినానే ఒక పేరును తల్లిదండ్రులకు తెచ్చే విధంగా, ఈ ప్రాంతానికి తెచ్చే విధంగా మీరు పట్టుదలతో చదివినప్పుడే ఈ గడ్డకు మరి మట్టికి విలువ ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అన్ని గ్రామాలలో దాదాపు 2,199 కోట్లతో కోటి 1,589 పనులకు ఈరోజు ఒకటే రోజు శంకుస్థాపన చేయడం జరుగుతున్నది. వివిధ రకాల పనులు, అది రోడ్లు కానీ, పారిశుద్ధ్యం కానీ, అదేవిధంగా డ్రైనేజ్ కానీ, అన్ని రకాలమైనటువంటి పనులు తిరిగేటువంటి స్థలంలో 3 లక్షల రూపాయలతో ఈరోజు మూత్రశాలలు చేశాం. మనము స్కూల్లో కూడా సీసీ రోడ్డు ప్రారంభోత్సవం చేసుకున్నాం. అదేవిధంగా ఇంకా కూడా గ్రామాలలో పారిశుద్ధ్యాన్ని నీట్గా ఉంచే కొరకు అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు, రేపు కాబోయే ప్రజాప్రతినిధులు, సోషల్ వర్కర్సు అందరూ కూడా ఎవరింటికి వారు పరిశుభ్రంగా మొక్క నాటి శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో బీమార్లు రాకుండా ఉండటానికి పరిశుభ్రత పాటించవలసిందిగా ఈ సందర్భంగా హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరం నందు వరంగల్, జనగాం, మైబాద్, మలుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలకు పెన్షన్ మరియు జీపీఎఫ్ అదాలత్ పెన్షన్కు సంబంధించి వర్క్షాప్, జీపీఎఫ్ మరియు ఖాతాలకు సంబంధించిన సమస్యలను చర్చించడానికి, పరిష్కరించడానికి వర్క్షాప్ కార్యక్రమంను హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ చందా పండిట్ నిర్వహించారు. Welcome Srimati Sneha Sabarish, IAS Madam, District Collector of Hanmakonda. It also serves as a platform for addressing the grievances of pensioners and subscribers. ఈ అదాలత్ ముఖ్యోద్దేశం ఏమిటంటే అప్లై చేసినప్పటికీ ఏవైనా కారణాల వల్ల పెండింగ్లో ఉన్న పెన్షన్ మరియు జీపీఎఫ్ కేసుల యొక్క సెటిల్మెంట్, అలాగే డిపార్ట్మెంటల్ అధికారుల నుండి సమాధానం లభించని కేసుల గురించి కూడా ఇక్కడ ప్రస్తావించుకోవడం జరుగుతుంది. డిప్యూటీ అకౌంటెంట్ జనరల్ ఎంటైటిల్మెంట్స్, ప్లీజ్ స్పీక్ సార్. Good morning to one and all. I would like to extend a warm welcome, and I want to congratulate the department officials, the pensioners and the subscribers who are present here for this event. Welcome to the pension and the GPF Adalat, which is held at the Hanmakonda District Collectorate Complex. Reduce that burden on your part. We have initiated this, program where we come to the district and try to address the issues, whatever the grievances that you have. So, AG office that. అందరికీ నమస్కారం.
రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్ ఏజీ ఆడిట్ మేడం, డిఏజీ ఇద్దరు డిఏజీస్కి, ఆఫీసర్స్ ఫ్రమ్ ద ఏజీ ఆఫీస్, ఆఫీసర్స్ ఫ్రమ్ all the erstwhile districts of Warangal and Hanmakonda, pensioners and other citizens, అందరికీ నమస్కారం. ఇంతకు ముందే చెప్పారు మన ఇద్దరు డిఏజీస్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్, అంటే మనం ఇక్కడ ఎందుకు ఈరోజు ఈ సమావేశం, ఈ వర్క్షాప్ కండక్ట్ చేసుకుంటున్నాము అని. క్లుప్తంగా అంటే చాలామంది పెన్షనర్స్కి ఆల్రెడీ అవగాహన ఉంది. అన్ని డాక్యుమెంట్స్ ఆర్ అన్ని పేపర్స్ మీకు వెంటనే క్లియర్ అవ్వవు. దేర్ ఆర్ సో మెనీ ఇష్యూస్. అంటే పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ హనుమకొండ శ్రీ వీరభద్రం గారు, జీపీఎఫ్ జనవా సరోజన గారు, పి ప్రభాకర్ గారు, జీపీఎఫ్ ఆథరైజేషన్ భూపాల్పల్లి, రాజు సదానంద్ గారు, పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ వరంగల్ డిస్ట్రిక్ట్, గారు ములుగు డిస్ట్రిక్ట్, శ్రీమతి కె వీరేంద్రమణి గారు, పెన్షన్ పేమెంట్ ఆథరైజేషన్ భూపాల్పల్లి. ఈ వర్క్షాప్ సంబంధించి కొన్ని వివరాలు మా సార్ చెప్పారు. ఇప్పుడు అవి ఏంటంటే, ఈ సమస్యల పరిష్కారం కోసమని మేము టీమ్స్ని ఏర్పాటు చేసాం. అవి బయట ఉన్నాయి. కొన్ని టీమ్స్ జీపీఎఫ్ కోసం, కొన్ని పెన్షన్స్ కోసం ఉన్నాయి. మీరు నేరుగా వెళ్ళి మీ సమస్యలని లేక పెండింగ్ కాకుండా ఉన్నటువంటి మీ కేసుల గురించి ఉంది. జీపీఎఫ్కి సంబంధించి కుడివైపున, పెన్షన్స్కి సంబంధించి ఎడమ వైపున మా టీమ్స్ సిద్ధంగా ఉన్నారు. మీరు వారిని మీ అందరికీ నమస్కారం. కలెక్టర్ స్నేహ సబరీష్, అఫీషియల్స్ ఫ్రమ్ ద ట్రెజరీ, అఫీషియల్స్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్స్, మార్నింగ్ మీ అందరికీ. ద ప్రిన్సిపల్ ఏజీస్ ఆఫీస్ నేను మా టీంతో పాటు హైదరాబాద్ నుంచి వచ్చాము. ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. మేము ఇక్కడ మీ దగ్గర, యాజ్ షీ సెడ్, మీ డోర్ స్టెప్ పైన వచ్చాము. మేము మా ఆఫీస్ చీఫ్లీ 2 ఫంక్షన్స్ చేస్తాం మేము. ఒకటి, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ a good response here. So once again, I urge all of you, please make use of this opportunity. Please clarify your doubts, and wherever you are still not having the required documentation, I request that you please go back and within 1 week time, 1 week lopala, please meeru mee documents emaina pending vouchers, pending documents, pending vouchers place lo COPs is kuda memo acceptance chestunnamo, certificate of payment. So 1 week lopala meeru ma దగ్గర నుంచి ఏం డాక్యుమెంట్స్ కావాలో అది ప్లీజ్ మాకు పంపించేయండి. So thank you very much. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలో వైద్యుల నిర్లక్ష్యం, గర్భిణీ మహిళలను దూషిస్తూ వైద్యం చేయడానికి నిరాకరించిన గైనకాలజిస్ట్ ఆందోళన నియోజకవర్గం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చిన 7 నెలల గర్భిణీ మహిళ సాయి భవానీ గర్భసంచిలో సమస్య ఉందని జోగిపేట నుండి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా జోగిపేట ఆసుపత్రిలో కుట్లు కూడా వేయరా, ఇక్కడి వరకు రావాలా అంటూ తనను తిప్పి పంపించారని ఆవేదన వ్యక్తం చేసిన మహిళ, హెల్త్ మినిస్టర్ నియోజకవర్గంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే రాష్ట్రమంతటా ఎలాంటి దుస్థితి ఉందో అంటూ విమర్శిస్తున్న ప్రజలు. ఒకరోజు ముందు వచ్చినా, ఒకరోజు ఇంతవరకు వచ్చినా నీకు అంత దుర్గదా అట్లా ఇట్లా మాట్లాడతారు. మనకి ఏం ప్రాబ్లం ఉందో చెప్పేదాకా కూడా ఆగదు. కూడా ర్యాష్ గా మాట్లాడుతుంది. వాళ్ళకైతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, ఏం చేసుకుంటావు అని వాళ్ళకు కూడా రెస్పెక్ట్ లేకుండా ర్యాష్ గా మాట్లాడుతుంది. సార్తో కూడా నేను రిజైన్ చేస్తా, లేకపోతే ఏమంటారు వెళ్ళిపోతా అన్నట్టు మాట్లాడుతుంది. ఎవరికి అసలు రెస్పెక్ట్ ఇస్తలేదు. డాక్టర్స్ అన్నప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఉండాలి కదా పేషెంట్స్ బట్టి. ఎంబడిని లేచి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని పోలీసులకు కంప్లైంట్ ఇస్తా అన్నది, లేకపోతే అప్పుడే వెళ్ళిపోయింది. నాకు ఆకలి అవుతుందని చెప్పి అప్పుడే వెళ్ళిపోయింది. ఇది నా ఒక్కదానికి ఇబ్బంది కాదు, ప్రతి ఒక్క పేషెంట్ కి ఇదే ప్రాబ్లం ఉంది. ఖచ్చితంగా కనుక్కొని మళ్ళీ దామోదర్ సార్ స్వయంగా వచ్చి ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలండి. దామోదర్ సార్ ఏమో జోపేట్ నుంచి సంగారెడ్డికి వెళ్ళొద్దు, కేసెస్ అన్ని జోపేట్లోనే అవ్వాలని చెప్తున్నారు. కానీ ఇక్కడ మేడం వాళ్ళేమో చిన్న బ్లడ్ తక్కువ, ఏది తక్కువ అక్కడనే రాస్తున్నారు. ఇప్పుడు నాకే స్పెషల్ అనుభవం ఏంటంటే, ఈ చిన్న కుట్ల గురించి కూడా సంగారెడ్డికి రాసిన, సంగారెడ్డిలో ఏమంటున్నారంటే ఈ చిన్న కుట్లు కూడా ఇక్కడ వేస్తారా, జోపేట్కి వెళ్ళాలి
4000 కుటుంబాలకు తన వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 1,43,00,000 రూపాయలతో 42వ డివిజన్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్ను సీసీ రోడ్లు మంత్రి ప్రారంభించారు. अरे आगे మేడం ఈ టెంపుల్ శిథిలావస్థలో ఉన్న దేవాలయాన్ని నిర్మించబడ్డారు మేడం. అదేవిధంగా గౌడ సంఘం ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం సరిగా లేకపోతే మనం ఏమీ చేయలేము. కాబట్టి ఎక్కడెక్కడ కాలనీలలో చిన్న చిన్న ఆరోగ్య సెంటర్లు ఉంటేనే మరి మనకు అందుబాటులో ఉంటుంది. మనం వెళ్ళి వెంటనే చెకప్ చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఎంజిఎం పోయిట పోవాలంటే మనకు చేత కాకపోయినా కూడా, ఆరోగ్యం బాగలేకపోయినా కూడా అక్కడ దానికి ఎవరు వెళ్తారు అంట మందిలో మరి ఎంతసేపు కూర్చోవాల్సి వస్తుందో ఇవన్నీ ఆలోచించుకొని మనం వెళ్ళకుండా ఉండడం, అదేదో ఇంకో మరి దిశగా ఆరోగ్యం ప్రాబ్లం చేయడం, ఆ విధంగా చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లంగా చేసుకొని మన ప్రాణం మీదకి తెచ్చుకునేటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎక్కడెక్కడ బస్తీలలో కానీ లేకపోతే ఎక్కడెక్కడ డివిజన్లలో కానీ ఉన్నప్పుడు మనకు ఏమనిపిస్తుంది అంటే దగ్గరే ఉంది కదా, పోయి ఒకసారి చూపించుకొని ఒక ఇంజక్షన్ 4 టాబ్లెట్లు తెచ్చుకుంటే తగ్గిపోతుంది అని చెప్పి మనం వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం బస్తీ దవాఖానాలు అని చెప్పి పెట్టడము మరి మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగానే 15 ఫైనాన్స్ దాంట్లోంచి ఈరోజు 1,43,00,000తోటి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మంజూరు అవ్వడం జరిగింది. స్థలం లేకపోవడం వలన కొంత ఆలస్యమైనా కూడా మరి ఇక్కడ మహిళా సంఘం ఆవరణలో మరి మహిళా సంఘం బిల్డింగ్ పైన కట్టించి కిందంతా కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ వాడుకుంటామనేటువంటి ఒక ఆలోచనతోటి ఈరోజు ఇక్కడ పునాది వేయడం చాలా హ్యాపీగా ఉంది. దానికి ముందుకు మహిళలకు నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. అలాగే అమ్మమ్మకు తెలుసు, బాధపడితే ఎదుటోళ్ళు పిల్ల ఏడ్చినా మరి ఎట్లా ఎదుటోళ్ళకి ఏదైనా బాధ అయినా ఎట్లా మనం రియాక్ట్ అవుతామో తల్లి మనసు మనది. మీరు ఇంతమంది ఒక తల్లి మనసుతోటి ఈరోజు ఈ చెల్లి మీరు ఆరోగ్య కేంద్రంగా వాడుకోండి, మేము పైన ఉంటామని చెప్పినందుకు మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తాము. భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి వారిని రక్షించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్. गंगाल्ये नमः भौमकाल्ये नमः स्वादकाल्ये नमः पूर्वकाल्ये नमः संवादकाल्ये नमः ओम कराल्ये नमः कराल्ये नमः ओम विशालाक्ये नमः ओम
శ్రీ మహాలక్ష్మీ మహాభద్రకాళ కన్ననుగ్రహసిద్ధిరస్తు. దేవే మహాకాళికా యామత్సౌత్సవితే హరౌ కవలజో హంతుం జనా సుఖినో భవంతు. అధః మంత్రపుష్పం సజ్జో జాతం సంపూర్ణ అనుగ్రహసిద్ధి. దేవి కళ్యాణి వసంతి వసంతి పర్వతగిరి మండల కేంద్రంలో పలు కార్యక్రమాలకు హాజరై అటువైపుగా వెళ్తున్న మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారి వాహనాన్ని ఆపిన పర్వతగిరి రైతులు పొద్దున్నుండి తిండి తిప్పలు లేక ఎరువుల కోసం ఎదురు చూస్తున్నామని వెళ్లబోసుకోగా వెంటనే స్పందించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ కలెక్టర్ గారికి ఫోన్ చేసి రైతుల బాధలను తెలిపి వారికి తక్షణమే ఎరువులను అందించాలని కోరగా ఈ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కలెక్టర్ ఎంత కష్టాలు వస్తాయి. ఇంకా ఆయన వర్షాలు లేకపోతే గోస కోసం ఆడ కేసీఆర్ కాలువల పెట్టుకుంటే 2 ఏళ్ళు కొద్దిగా మంచిగా ఇవ్వయా. ఇక్కడ ఎక్కడ మంచిగా ఇస్తారు సార్ పైన గోస ఉంటుంది. కేసీఆర్ ఎన్నుకోవడం గెలిపిస్తే నేను సార్ ఇప్పుడు వచ్చిన ఏం చెప్తలేడు మాకు కేసీఆర్ సార్ స్టాక్ చేసేది కానీ మాకు కూర్చొని సార్ పాత స్టాక్ ఇన్ని రోజులు పనిచేసింది సార్. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కానీ స్టాక్ రాలే. పాత స్టాకే పనిచేసింది సార్ ఇన్ని రోజులు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చిన స్టాక్ ఇన్ని రోజులు పనిచేసింది. గవర్నమెంట్ వచ్చిన ఇప్పుడు నీళ్ళ కష్టం ఏ కష్టం లేకుండా మంచిగా నడిచింది సార్. सरकार ఎదురుగా सरकार కానీ ఓకే ఉండలేరు. వాళ్ళ ఆగం కాదా ఏం చేస్తాను. ఎన్ని బస్తాలు ఒక్కొక్కటి ఇస్తాను. ఎందుకు సెటర్ లేపుతామంటే వెనక నేర్తాయండి. సెటర్ లేపుతానండి. ఒకటి కలెక్టర్ గారు అదన పోతా ఉంది పంట. మేడం గారు మేడం
ఈ పర్వతగిరిలో ఎరువుల బస్తాల కాడ పెద్ద లొల్లులు ఉన్నాయి. ఆ పక్క దుకాణంలో 200 షాపులు ఉంటే బయట 400 మంది ఉన్నారు. ఏం చేయమంటారు మేడం? మేడం ఇప్పుడే చేయాలి 2-3 రోజులు. మేడం ఒక చిన్న 500 మంది ఉంటే ఇప్పటి వరకే అన్ని నింపాలి ఇయ్యాలి. అసలు ఇప్పటికే దయచేసి నేను ఇప్పటికైనా ఇప్పటిగా పర్వతగిరి మండలం కాడికి ఆ పర్వతగిరి నేను పోతా అంటే అర్థం చేసి నాకు 40% సరుకు ఉన్నది. ఇంకా ప్రైవేట్ సొసైటీ కూడా ఏదో చేసి ఇప్పేది. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.